ఏదైతే నిన్న మొన్న మర్డర్ అయిందో ఆమె కవితది ఏదున్నా వీళ్ళు ఆల్మోలో దంపతుల ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో అలచల్ అవుతున్నాయి. మొన్న 27 తీసుకెళ్ళిన పవన్ అండ్ రెడ్డి అని ఉన్నాడు, అయిన ఫోటో ఎందుకు బయటకు వస్తలేదు సోషల్ మీడియాలో? అంటే ఏదన్నా తీసుకున్నారా, బయటికి ఎందుకు రిలీజ్ చేస్తారని కారణం కావాలి. అది కాక కార్లో ఇచ్చినారా అంటున్నారు, ఆల్మొగోళ్ళు పట్టుకున్నారు, పోలీసు వాళ్ళు తీసుకొస్తున్నారు అన్నారు. అంటే సిద్ధారెడ్డి ఆల్మొగోళ్ళు ఇద్దరే ఉన్నారా? వాళ్ళ కార్లో డ్రైవర్ ఉన్నాడా, పోలీసు వాళ్ళు ఉన్నారా? ఈ కేసు ఎట్లా సాల్వ్ చేశారు వీళ్ళు? నంది దగ్గర మర్డర్ అయింది అంటున్నారు, అలా కానిస్టేబుల్ వీళ్ళు ఆల్రెడీ తీసుకెళ్ళినారు అంటున్నారు కదా పోర్టరేజ్ దగ్గర. కానిస్టేబుల్ ఏం చేస్తున్నాడు మళ్ళీ అందులో? ఆడికి తీసుకొచ్చినాక సిద్ధారెడ్డికి ఎట్లా అరెస్ట్ చేసినారు? మళ్ళీ అవి చూపించారు అవన్నీ. ఓకే తీసుకొచ్చినారు, సరెండర్ అయినా అని అంటున్నారు సిద్ధారెడ్డి. పవన్ రెడ్డి ఎక్కడ పోయింది మళ్ళీ? పవన్ రెడ్డిని అరెస్ట్ చేసినారు. పవన్ రెడ్డి అరెస్ట్ చేసినారు. అతను ఫోటోని ఎందుకు రిలీజ్ చేస్తారని మీడియాకి మళ్ళీ? అది మాకు కావాలే కదా మళ్ళీ. ఇప్పుడు గల్లీలో మేము ఉన్నాము, సిద్ధారెడ్డి మేము చూసినాము, సిద్ధారెడ్డి భార్యని మేము చూసినాం మేము గల్లీలో. పవన్ రెడ్డి తీసుకెళ్ళినాను కాబట్టి పవన్ రెడ్డి మేము చూడాలి అనుకుంటున్నాం మళ్ళీ. అది మేము అడగడంలో న్యాయం లేదు కదా, మాకు తప్పేం లేదు కదా, మేము అడగడం తప్పేం లేదు కదా, అది చూడాలి అనుకుంటున్నాం. అంటే చచ్చిపోయినలు మాత్రమే అంటే ఉన్న సంవత్సరాన్ని మీడియాలో పెట్టి హల్చల్ చేస్తున్నారు. అంటే ఆయన సేఫ్, ఆయన కుటుంబం సేఫ్ ఉంటుంది, అంటే పవన్ రెడ్డి కుటుంబం సేఫ్ ఉంటుంది, యువతల కుటుంబాలన్నీ నాశనం. ఎవరిని అడుగుతున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ అని అడుగుతున్నా, ప్లస్ సోషల్ మీడియా అని అడుగుతున్నా. ఎవరైతే ఈ వీడియోని కవర్ చేస్తున్నారు, మీరు కానీ ఇతరులు కానీ, నిన్న మొన్న కవర్ చేసిన వీడియోని కానీ, మీడియా కావచ్చు పేపర్ ఫోటో ఎందుకు రిలీజ్ అవుతలేదు? దానికి మాకు కావాలి కారణం, పబ్లిక్ డిమాండ్ గా మేము అడుగుతున్నాం దీనికి. మేము మాకు బిజినెస్ డెకరేషన్స్ బిజినెస్ ఉన్నాయి. ఇతను ఏ విధంగా ఉండేవాడు మీరు సిద్ధార్థ్? మేము ఒకటే బిజినెస్ కాబట్టి మేము బి నైట్ 8-9 గంటలకు బంద్ చేసుకొని వస్తుంటే, ఆయన బి 8 గంటలకు క్లోజ్ అవుతుండే, అడుగుతుండే అన్న బంద్ చేసినావు అంటే అన్న అయిపోయింది ఈరోజు బిజినెస్ అంటుండే. ఆయన మార్నింగ్ వచ్చి క్లీనింగ్ చేసుకుంటుండే ఇద్దరం. ఆయన నాది మార్నింగ్ అవుతుండే క్లీనింగ్, ఇతను సిద్ధార్థ్ మంచిగా ఉంటుండే. ఆయన అంటే ఆయన పని అయినది అనుకోండి. ఈరోజు వైఫ్ ని పొట్టన పెట్టుకున్నాడు కాబట్టి కొంచెం మెంటాలిటీయా ఏమనుకోవచ్చు. ఆయన అందరూ పొట్టను పెట్టుకుని అంటున్నారు. ఆయన చేసిన ఆమె శాతలు ఎవరు చూస్తారు మళ్ళీ? ఇప్పుడు మగవానికి ఉంటుంది తిక్క, అర్థం చేసుకుంటాం. ఇప్పుడు చిన్న పిల్లగానికైనా అవి తిక్కని ఉంటుంది, ఆడది ఏమిటిది ఉండాలి. ఓకే, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు ఆమెకు, చిన్న పిల్లలు అంటే పుట్టిన పిల్లలు అయితే లేరు కదా. 11 years పాప. ఇంకొక సంవత్సరం, ఇంకో 3 సంవత్సరాలు అయితే ఆమె ఓసి వస్తుంది, వాళ్ళకు మెచ్యూర్ అవుతారు వాళ్ళు. మెచ్యూర్ ఉండడానికి పిల్ల ఇట్లా పోవడం తప్పే కదా మళ్ళీ. అంటే సిద్ధార్థ రెడ్డి ఏం తప్పలేదంటారా? నేను తప్పు అయినది అంటలేను, నేను కూర్చొని మాట్లాడుతుండే అని అంటున్నాను. నేను ఇట్లా చేసేది తప్పే అనేవి చేసేది కార్లో డిస్కషన్. ఇది మనం ఇది అనుకుంటాం అప్పడుతుంది, ఈయన కొట్టిండు, ఆయన మర్డర్ చేసిండు, ఈయన మర్డర్. కానీ మర్డర్ ఏడైంది కార్లో అయిందా? మొన్నటి పబ్లిక్ టాక్, ఆయన మొన్న చంపిండు, ఆయన మసుగులో చంపిండు, కార్లో చంపిండు అని అంటున్నారు తప్ప మర్డర్ ఏడైంది. ఆయన చాకు ఒక విగ్నేష్ ఈయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు మిస్సింగ్ అని. పోలీసు వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మొగడిపి వస్తా అని చెప్పిండు మన సిద్ధార్థ్ రెడ్డి. ఈయనకు చెక్ చేయాలని లేదా, పోయేటప్పుడు వస్తువులు ఉన్నాయా లేవా అని. చాకు పెట్టుకపోయింది అంటున్నారు. చాకు ఇంత ఉంటుంది మినిమం, ఇంత ఉంటుంది చాకు. ఈడ పెట్టుకున్నా మన గుచ్చుకపోతుంది కార్లా, ఈడ పెట్టుకుని వెనక పెట్టుకున్నా గుచ్చుకపోతుంది. అండ్ అప్పుడు చాకు తీసుకొని ఎట్లా పోతాడు ఎంబడి? అంటే ఏమంటా ఉన్నారంటే ఆల్రెడీ వచ్చేటప్పుడు కాంప్రమైజింగ్ మాట్లాడుతూ ఉంటే లేదు నేను అంటే కాంప్రమైజ్ ఎవరు అంటే కాంప్రమైజ్ పోలీసు వాళ్ళు కాంప్రమైజ్ చేపియానికి వచ్చినారు అప్పుడు అన్ని కేసులల్లో. అంటే వాళ్ళు చేసి పని మొగడు పిల్లలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయి మళ్ళీ 2-3 మళ్ళీ? అదే కదా పోలీస్ స్టేషన్లు ఎందుకు పెట్టినారు మళ్ళీ? పోలీస్ స్టేషన్ దగ్గర పోకుండా వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉండాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలా, పోలీస్ స్టేషన్కి ఎక్కకుండా వాళ్ళిద్దరు కలిసి ఉండాలని చెప్పి పోలీసులు కాంప్రమైజ్ చేసి పెట్టారంటే. ఇప్పుడు పోలీసు వాళ్ళు కాంప్రమైజ్ చేసినారు. ఇప్పుడు పానం ఎవరు తిరిగిస్తారు మళ్ళీ పానంని? పోలీసులు తప్ప, ప్రాణం తీసిన వాళ్ళకి తప్పంటారా, తప్పు చేసిన వాళ్ళకి తప్పంటారా మీరు? నేను ఎవరిది తప్పు అంటలేను నేను అట్లా. ఇప్పుడు నాకు కావాల్సిన పాయింట్ ఏంటిదంటే, ఇప్పుడు మర్డర్ ఏడైంది మాకు కావాలి. కార్లో ఎట్లా మర్డర్ అవుతుంది? కార్లో మర్డర్ అయితే ఆయన ఎన్ని గంటలకు చేసిన మర్డర్ని ఎవరు బి చూడలేరు. అది మర్డర్ చేసింది
సిద్ధార్థ్ రెడ్డికి అడిగితేనే తెలుస్తుంది ఎన్ని గంటలకు మర్డర్ అయిందని. ప్లాన్ ప్రకారం జరిగింది అనుకోవచ్చు. అది చెప్పడానికి మీరే అంటున్నారని ఇదే సోషల్ మీడియా పుకార్. మాకు తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు, పోలీసు వాళ్ళకి తెలియదు మ్యాటర్ అయింది అంటారు. ఎట్లా మర్డర్ అవుతుంది మళ్ళీ? అది తప్పు ఎవరిది అనుకోవచ్చు. ఇప్పుడు కవిత చనిపోవడానికి కారణం ఎవరంటారు? పోలీసులు అనుకుంటున్నారా, సిద్ధార్థ రెడ్డి అనుకుంటున్నారు? సిద్ధార్థ్ రెడ్డి పోలీసులు ఇద్దరివి. చాకు కాడానికి కారణం ఎవరు మళ్ళీ? పవన్ రెడ్డి. అదే కదా పవన్ రెడ్డికి చూడాలని అనుకుంటున్నాం మళ్ళీ మేము. తప్పు పోలీసులది, సిద్ధార్థ రెడ్డిది అంటే పవన్ రెడ్డిది. పవన్ రెడ్డి అదే మళ్ళీ పవన్ రెడ్డి. కవితను ఇప్పుడు అందరూ పవన్ రెడ్డిది, ఇప్పుడు ఒక్క నిమిషము, అందరు సిద్ధార్థ్ రెడ్డిది కవితదే గుంజుతున్నారు మ్యాటరు. పవన్ రెడ్డిది ఎవరైనా గుంజుతున్నారా? మీరు గుంజుతున్నారా? అని ఏడికించి వచ్చాడు, ఎక్కడికించి వచ్చాడు అనేది ఏ ఊరు? ఇప్పుడే కదా వచ్చింది, ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే మీరు ఇప్పుడే ఇది మొన్నటి సంది మ్యాటర్ నడుస్తూనే ఉన్నాయి కదా మళ్ళీ రంగంలో దిగింది. ఇప్పుడు మీరు రంగంలో దిగినారు కదా, పవన్ రెడ్డి చరిత్ర తీయండి కదా. మేము ఎక్కడ మీనంటాం ఈమె గురించి మళ్ళీ కావాలంటే 2-3 రోజులు పోయి చెప్తాం. పవన్ రెడ్డి మ్యాటర్, ఆయనకి ఎంతమంది పిల్లలు, ఆయన భార్య, వాళ్ళది ఏ ఊరు, అవన్నీ చెప్పడం అవసరం లేదు మాకు. మా దగ్గర లేవండి మా దగ్గర లేవు. మాతో ఉన్నాయి ఇవి, అవి మీడియాకి ఇచ్చేసినాం. రైట్. చివరికి ఏం చెప్తారన్న ఇష్యూకి సంబంధించి? ఏంటంటే చాలా జరుగుతూ ఉన్నాయి, అంటే ఇక్కడ పొరపాటు జరుగుతుంది సమాజంలో, మనుషులు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే పిల్లలు ఉన్న తర్వాత కూడా ఇట్లా వెళ్ళిపోవడం, కనీసం పిల్లలు ఉన్న చూడకుండా కూడా వేరే అతను వెళ్ళిపోవడం, ఇదైతే చాలా తప్పు అనేది. మ్యాక్సిమం చాలా తప్పు. ఇట్లా చేసుడు కూడా చాలా తప్పు. అంటే ఆమె పిల్లలు ఉంది, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 15 years ఏమో అవుతుందంట వాళ్ళు. అంతుండి కూడా ఆమె వెళ్ళిపోయిందంటే అసలు చాలా ఘోరం ఇది. రీసెంట్గా సోషల్ మీడియా అనేది చాలా యూజ్ అవుతుంది ఇలా ఇష్యూస్ని వెలికి తీయడంలో. మళ్ళీ అలాంటిది అదే సోషల్ మీడియా కూడా చాలా మంది కూడా వేరే తిరిగి యూజ్ చేసుకుంటున్నారు. ఇట్లా పెళ్ళైన వాళ్ళందరూ కూడా చిన్న ఏజ్ ఉన్న వాళ్ళతో కూడా ప్రేమలో పడటం, వెళ్ళిపోవడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళిద్దరు సాయంతో గోంగుని చంపడం జరుగుతుంది. అయితే ఏమైంది వైఫ్ అనేది ఆమెకి ఏంటంటే భయం అనేది లేదు మెయిన్ హస్బెండ్ నుంచి. అందుకే మరీ అంత డైర్నెస్గా పోయి ఆమె పిలుచుకురాగా కూడా నేను రాను ఎట్లా అంటే అట్లా మాట్లాడిందని అతనికి భరదా దాకా ఇది చేసేసింది. అంటే ఎవరైనా ముందే కొనుగోలు చేసుకున్నాడా? కత్తి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అంటే అదే అయితే తెలియదు అన్న మనకు. అయితే వెళ్ళిండని తెలుసు, వెళ్ళి తీసుకొస్తున్నాను తెలుసు, కానీ కత్తి ఎక్కడ అట్లా మేము కూడా అసలు కన్ఫ్యూజన్ అనేది ఉంది. అంటే పోలీస్ వాళ్ళు అవునవునవును కత్తి మధ్యలో కొనుక్కుండా అనుకోవచ్చా? ఏం డౌట్ వస్తుంది? ఆపిరంట మధ్యలో ఆపిరంట టీవీ గురించి ఆపినప్పుడు అక్కడనే కొనుగోలు చేసిండని, చాయ్ తాగడానికి ఆపినప్పుడు ఆ గ్యాప్ లో కొనుక్కున్నాడని మొత్తం మీద. అంటే ఇది పోలీసుల మధ్యలో బండి రన్నింగ్ లో ఉన్నప్పుడే ఈమె కత్తి గొంతులో కూర్చుండని తెలుస్తా ఉన్నదా, లేదంటే బండి ఆపి పోలీసు వాళ్ళు ఏదైనా వాష్రూమ్ కి దిగిన? బండి రన్నింగ్ లో ఉన్నప్పుడే ఆల్రెడీ అక్కడ నుంచి వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. అంటే ఆయన కాంప్రమైజ్ గురించి చెప్తూనే వస్తుండంట వాళ్ళ భార్యను, వద్దు ఇవన్నీ వద్దు, మనకు మంచిగా ఉందాము, ఇది చేసింది ఏదో అయిపోయింది తప్పు, ఇక్కడైనా మన పిల్లలు వాళ్ళంతా. ఓకే. అంటే నేను పవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనితోనే వెళ్ళిపోతా, నేను ఉండను, ఆ విధంగా ఏమైనా డిస్కషన్ అయిందో అనుకోవచ్చా? అంటే ఆయన అక్కడ నుంచి చెప్తూ వస్తుండ అనమాట, వద్దు అది ఏది ఉందో వదిలిపెట్టేసేయండి, ఇప్పుడే అయిపోయింది. లేదు నేను నీతోటి నేను ఆయనతోటే బతుకుతా, నేను అతనితోటే ఉంటా అని. అంటే మాక్సిమం ఈ కార్లో డిస్కషన్ ఇదే జరగవచ్చు. అంటే మాక్సిమం పోలీస్ స్టేషన్కి అక్కడ నుంచి తీసుకొచ్చే గ్యాప్లో కాంప్రమైజ్ చేసే ప్రయత్నాలు ఏదైనా జరిగిన గ్యాప్లోనే కొంచెం ఆర్గెంట్ గా మాట్లాడేసరికి, అంటే అందరు ముంగట అంటే కొంచెం వల్గర్ గా మాట్లాడింది ఈమె కవిత. అంటే ఫోన్ దాంట్లో కూడా ఆమె అరే అని మాట్లాడుతుండే వాళ్ళ హస్బెండ్. ఈ విధమైన లాంగ్వేజ్ ఆల్రెడీ ఉందని ఓనర్ గారు కూడా చెప్పడం. అయితే వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకెళ్ళినావు కదా నువ్వు ఎందుకు అవన్నీ చెప్తున్నావు, అలిగేషన్స్ వేస్తున్నావు, నేను ఎప్పుడు తీసుకుపోయినా నువ్వు ప్రూఫ్ ఉందా అది ఇది అని మాట్లాడి. ఓకే. మొత్తం మీద ఈమె నేను తీసుకెళ్ళినా ఉండేటట్టు లేదు, ఇదంతా పెంట నాకు అంత అయ్యేటట్టుంది, అందుకే మార్చిండి అనుకోవచ్చా అమ్మాయిని, కవితని, సిద్ధార్థ రెడ్డి? ఆమె వెళ్ళేటప్పుడు తాళి కూడా పడేసి వెళ్ళిందంట. అట్లా తాళి తీసేసి బంగారమే తీసుకెళ్ళలేను, ఏదైతే ఉన్నదో మనకు అందరూ ఫోన్ చేసి మాట్లాడతారు కదా, మాట్లాడినప్పుడు ఫోన్ తీసి పడేసిన రికార్డింగ్స్ ఉన్నాయి. రికార్డింగ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? రికార్డింగ్స్ సిద్ధార్థ్ రెడ్డి కాల్ అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నాయి, 2-3 అంటే విన్నాం మేము రికార్డింగ్. ఓకే. ఏం డిస్కషన్ ఉంది రికార్డింగ్ లో?
అంటే ఈయన ఎందుకు వెళ్ళిపోయినావు, ఎందుకు నీకేం బాధ పెట్టినా అట్లా మంచిగా మంచిగానే చూసుకున్నా కదా అట్లా నాకు నచ్చలేదు నీతోటి లైఫ్, నేను అక్కడనే వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయాను. ఇద్దరు పిల్లలు 11 years పాప, ఒక ఐ థింక్ 4-5 years బాబు. లేలే 4-5 ఎక్కువనే ఉంటుంది, 6-7 years. పిల్లలతో అయినా బాగుంటున్నా లేకపోతే కుట్టడం లాంటివి ఏమైనా ఉంటుంది? పిల్లలతో అంటే ఆమెనే డైలీ స్కూల్కి ఇక్కడ తీసుకెళ్ళాడు, ట్యూషన్కి తీసుకెళ్ళాడు, అదే డైలీ మంచిగా ఉండేవా. కానీ రీసెంట్గానే మొత్తం మీద ఇట్లా అనుకోవచ్చా అంటే సిద్ధార్థ్ రెడ్డి వీళ్ళు ఆల్రెడీ కార్లు వచ్చేటప్పుడు పోలీస్ సమక్షంలోనే కాంప్రమైజ్కి వస్తే ఈమె వినట్లేదు, నేను పవన్తోనే వెళ్ళిపోతా, ఇంకా మొండికేస్తా ఉన్నది, ఆ ఇంటెన్షన్తోనే చంపిండి అనుకోవచ్చా? అంటే వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతుందేమో లేపేద్దామన్న ఇంటెన్షన్తో లేలే, వాళ్ళకు కార్లో డీప్ డిస్కషన్ అయింది, దాంట్లో ఆమె కొంచెం వల్గర్గా మాట్లాడుట్లా ఆయనకు అంతే. ఓకే, ఆయన ముందు ఒకవేళ వస్తుందో రాదో అని చెప్పి కూడా కత్తి కూడా తీసుకుపోయినట్లుగా అనుకోవచ్చా? ముందు అంటే చెప్పలేము, అంటే అక్కడనే కొనుగోలు చేసిండు అని అంటారు. అంటే ఏమనుకోవచ్చు, అంటే అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు కొన్నాడు అనుకోవచ్చా, పోయేటప్పుడే ప్లానింగ్ ప్రకారంగా కొన్నాడు అనుకోవచ్చా? తీసుకొచ్చేటప్పుడే అనుకుంటా, పోయేటప్పుడైతే పోలీసు వాళ్ళు అంటే చాలామంది వెళ్ళారంట, 2 కార్లలో వెళ్ళారు, కార్ రెంట్కి తీసుకొని. ఓకే, అంటే ఇట్లా అనుకోవచ్చా మనం ఆయన అగ్రెసివ్నెస్ చూసి ఏమైనా కొట్టగల్లా ఏదైనా చేయగలని? ఆయన చూస్తే అంత అగ్రెసివే కాదు, నార్మల్ కూల్ పర్సన్. పోలీసులకు కూడా డౌట్ రాదు అంటే పోలీసు వాళ్ళు ఆల్రెడీ చెప్పిరంట, నువ్వు గొడవాడా అని అంటేనే మీకు తీసుకెళ్తాము. మరి అదే ఇట్లా మర్డర్ అయిందని ఇట్లా చంపేసిండు మరి ఇంటెక్షన్తో, మరి ఆమె కూడా ఏం బిహేవియర్ ఏముందో తెలియదు ఇక, అంతే మాత్రం అయితే తెలుసు మనకు. సోషల్ మీడియాని కొంతమంది ఫేమస్ కావడానికి యూజ్ చేస్తున్నారు, కొంతమంది ఇలాంటి సంబంధాలు పెట్టుకొని చాలా మంది కూడా విడిపోతున్నారు, చంపేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇట్లా సోషల్ మీడియా ఇట్లా యూజ్ చేయడం, సోషల్ మీడియా కాకుండా మనము ఏంటంటే ఇంత మోసాలు జరుగుతున్నాయి మనకు, చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే డబ్బుల విషయం కానీ, కొందరు మోజు విషయంలో కానీ, కొందరు అక్రమ సంబంధాల విషయంలో కానీ ఇది ఉన్నదంటే, కొందరు ఏంటంటే భార్య భర్తల విషయంలో అంటే బంధాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, పిల్లలు అందరు చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ సోషల్ మీడియా మీద చాటింగ్లు దానివల్ల ఏంటంటే ఈజీగా కోల్పోతుంది. ఇప్పుడు ఇవంటే బంధాలు బాధ్యతలతో కష్టం అవుతుంది. ఈ కష్టం కాకుండా ముందు వాళ్ళకు మనము ఈజీ మెథడ్ ఉంటుంది, మీకు అర్థమైంది కదా, ఈజీ మెథడ్ ఉంటుంది కాబట్టి అది ఈజీగా ఎన్నుకుంటున్నారు వీళ్ళు. అది పిల్లలను చూడకుండా ఫ్యామిలీస్ ఆలోచించకుండా వాళ్ళకి ఈజీ మెథడ్ ఆలోచిస్తారు. మనకు కష్టం అనేది కష్టం లాగానే కనిపిస్తుంది, సుఖం అనేది ఈజీ అనిపిస్తుంది. కష్టముతో కూడుకున్న సుఖం వేరు, కష్టం విడిచిపెట్టి సుఖం ఉన్నదంటే ఇప్పుడు సుఖం ఈజీ మెథడ్. ఇంత స్మార్ట్ టెక్నాలజీలో ఈ స్మార్ట్ లాగా ఇది కూడా జీవితాలు ఆగం చేసుకున్నారు తప్ప వీళ్ళు ఏందో అనేది ఇది. ఇప్పుడు ఆయన మంచి మనిషి అని అనుకుంటున్నాం మేమైతే. ఆయన భజన కూడా చేస్తాడు, ఇప్పుడు మా ఓనరు భజన మాస్టర్, ఆయన భజన పైన చేస్తాడు, మంచిగా ఇది చేస్తాడు, కలుస్తారు, ఇది చేస్తాడు. ఎప్పుడు కూడా ఇత ఇంటెక్షన్ ఉందా ఏం ప్రాబ్లం అని తెలియలేదు. చిన్న చిన్న విషయం కదా, మనం ఎప్పుడు అడగలేదు, చేయలేదు, ఈ మాత్రం అయితే తెలుసు మనం. కానీ ఇప్పుడు ఈయన ఇంటెన్షన్లో చేసిండా మరి సరే అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఆ మొక్క తప్పు చేసినందుకు ఆయన చంపేసిండు, ఆమె చనిపోయింది, ఆయన మళ్ళీ జీవిత ఖైదు అనుభవించాల్సిన పరిస్థితి. ఇప్పుడు పిల్లలు అయిపోయిన పరిస్థితి, ఇద్దరు పిల్లలు అయిపోయిన పరిస్థితి. అయితే వాళ్ళ నానమ్మ కూడా వాళ్ళు కూడా కొద్దిగా ఓల్డ్ ఏజ్ లాగా వాళ్ళు చేసిండు. కనీసం ఈ పిల్లల ముఖం చూడకుండా ఇది ఏందో అర్థం కావట్లేదు. ఈ సమాజము అనేది అసలే అర్థం కావట్లేదు. ఏంది ఒకరిని చూసి ఒకరు ఇట్లా అవుతుంది, ఇట్లా కాకూడదు అని ఆలోచన లేదు, ఎక్కువ అవుతుంది, తక్కువ కావట్లేదు, ఎక్కువనే అవుతుంది. దీనికి కనీసం సొల్యూషన్ ఏంది అనేది కనీసం ఆ స్కూల్లో పిల్లలకు చెప్పేటట్లు చెప్పాలన్నా మరి ఎట్లా అనేది తెలియట్లేదు. ఓకే, థ్యాంక్ యూ.